హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా సరే ఇల్లు కొనాలి అనుకున్నా, లేదు ఇల్లు కొనే ప్లాన్లో ఉన్నా, ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయినా ఇల్లు కొనాలి అనుకున్నా సరే, నేను చెప్పే ఆలోచనలు మీకు ఇష్టమైతే చూడండి, ఉపయోగపడతాయి అని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, నా ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో రూపంలో చెప్పడానికి ట్రై చేస్తున్నా. మీలో ఎంతమందికైనా ఇల్లు కొనే ప్లాన్ ఉంది, ఒకవేళ ఈ ఆలోచనలు నచ్చితే ఒకసారి ఆలోచించండి. మంచా చెడా అనేది అర్థమైపోతుంది. ఒకవేళ మనం ఇండిపెండెంట్ హౌస్ కొన్నా పర్వాలేదు, లేదు అంటే ఎక్కువ శాతం మెయిన్లోకి ఉండి ఇల్లు తీసుకోవడం బెటర్ అండి. అపార్ట్మెంట్ అయినా పర్వాలేదు, ఇంకా తగ్గే అవకాశం ఉండదు. మనకి కింద ప్లేస్ వస్తుంది కదా, అపార్ట్మెంట్ అయినా సరే కింద మనకి ఇన్ని గజాలు అని ప్లేస్ వస్తుంది అన్నమాట. ఒకవేళ మనకి బడ్జెట్ ఎక్కువ మనీ ఉంది అంటే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం బెటరు. లేదు తక్కువ మనీ ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాం, చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే మనం అపార్ట్మెంట్ అయినా పర్వాలేదు, మన ఇంట్లో మనం ఉంటాం కదా. ఇంకోటి ఏంటంటే ఈఎంఐ అట్లా మనకి రెంటు మైనస్ అవుతుంది కదా. రెంటు అనేది మనం 50,000 కట్టినా సరే అది మళ్ళీ మనకి ₹1 కూడా వెనక్కి రాదు. అదే మనము ఈఎంఐలో ఒక 20 లక్షల్లో ఇల్లు తీసుకున్నాము, నెలకో 20,000 పెట్టుకున్నాము ఈఎంఐ అనుకున్నాం అనుకోండి, అట్లయితే మనం తక్కువే మైనస్ అవుతుంది మెయిన్ బ్యాలెన్స్లో నుంచి. ఆల్మోస్ట్ మనకి ఇంట్రెస్టే కట్ అవుతుంది. అట్లయినా పర్వాలేదు, కానీ మనకి మైనస్ అయితే అవుతుంది. మనకంటూ ఓన్ హౌస్ ఉంది అని అయితే మనకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది కదా. అపార్ట్మెంట్లో తీసుకున్నా పర్వాలేదు, ఇండిపెండెంట్ హౌస్ తీసుకొనైనా ఇలాగే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనము ప్రెజెంట్ మేము ఇంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకుంటే అపార్ట్మెంట్ తీసుకొని మళ్ళీ 2-3 ఇయర్స్ తర్వాత అయితే మనం షిఫ్ట్ అవ్వచ్చు. షిఫ్ట్ అయినప్పుడు కూడా మనకి వాల్యూ అయితే తగ్గదు. మెయిన్కి ఉన్నప్పుడు అయితే వాల్యూ తగ్గదు. ఇంకా లోపలికి తీసుకున్నాం అనుకోండి తగ్గచ్చు, కానీ మెయిన్లో ఉన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ అసలు తగ్గదు. ఇంకోటి ఏంటంటే మనము ఎక్కువ ఖర్చులు పెట్టకండి. 2-3 సంవత్సరాల తర్వాత ఇల్లు తీసుకుందాం అనుకున్నా సరే మనకి ఇంట్లో సామాన్లకైతే అసలు ఎక్కువ ఖర్చు పెట్టకండి. మంచాలని లేకపోతే ఫ్రిడ్జ్లని ఇలాంటివి ఎక్కువ మనీతో అయితే కొనకండి. మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా పెద్ద వస్తువు తీసుకోవాలి అని మైండ్లో ఉన్నప్పుడు ఈ ఖర్చులు అనేది కొంచెమేలే అని ఖర్చు పెడతా పోతే మనకి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా అసలు ఖర్చు పెట్టడం చాలా వరకు తగ్గించేసేయండి. ఒకవేళ చేతిలో మనీ ఉండట్లేదు అంటే, ఒకవేళ అపార్ట్మెంట్ కాదు, మేము 2-3 సంవత్సరాల తర్వాతే ఇండిపెండెంట్ హౌస్ కొందాము అనుకున్నప్పుడు అయితే వీలైతే గోల్డ్, లేదంటే ఏదైనా ఓపెన్ ప్లేస్ తీసుకోండి. కొంచెమైనా పర్వాలేదు, వెంచర్లలో అయినా మళ్ళీ మనం అమ్ముకున్నా సరే అది మంత్ కట్టేది ఉంటుంది. లేదంటే ఒక 6 months గ్యాప్ టైం ఇచ్చి మనకి రిజిస్ట్రేషన్ ఇట్లా ఉంటుంది అనమాట. అట్లున్నా పర్వాలేదు, తీసుకొని మేము అట్లే చేసినాము. ఎక్కడంటే యాదగిరిగుట్టలో అట్లే చేసినాం అనమాట. అట్లా ఇంకా ఎందుకు అంటే 7 కిలోమీటర్లు వస్తుందండి పాదాల దగ్గర నుంచి మేము తీసుకున్న ప్లేసు. అది ఇప్పుడు తీసేద్దాం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో 2-3 ఇయర్స్లో పెరుగుతుంది అంటారు కాస్ట్, అందుకనే తీయట్లేదు. అట్లా ఏదైనా సరే అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండిపోతుంది అనమాట. అదే మనము ₹1,00,000 ఇంట్లోకి సామాన్లు తీసుకున్నాం అనుకోండి, మనకి మళ్ళీ ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు ఈ సామాన్లు అమ్ముతామా? అస్సలు అమ్మలేము కదా, అవునా కదా. అలా కాకుండా ఉన్న సామాన్లు మాత్రమే అలా ఉండిపోండి. ఎందుకంటే ఇల్లు తీసుకునేది అనేది చాలా పెద్ద స్టెప్ నాకు తెలిసి. అలాంటి స్టెప్ వేయాలి అనుకున్నప్పుడు ఇలా చిన్న వాటికి ఖర్చులు పెట్టేసినాం అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఇల్లు తీసుకోగానే ఇంటి పని చేపియాలి అని కూడా ఆలోచించకండి. 2-3 సంవత్సరాలు అయితే అలా ఉండండి, ఏమవ్వదు. అదే ఇల్లు తీసుకోవడానికి మనకి మనీ తక్కువ పడుతుంది. మళ్ళీ ఇంటిని మనము రీమోడల్ చేయించాలి అన్నా, లేదు మనము ఫర్నిచర్ ఏమన్నా కొనాలి అనుకొని ఇల్లు అనేది తక్కువలో తీసుకోవడం అది మంచిది కాదు. మన దగ్గర ఇంకో ₹1,00,000 తక్కువ పడినా సరే ఇంకా ఎక్కువ పెట్టేసేయండి ఇంటికి. ఇప్పుడు 50 లక్షలు ఇల్లు ఉంది ఒకటి, మళ్ళీ మనం 10 లక్షలు దానికి పని చేయించుకోవాలి ఎగ్జాంపుల్. లేదు ఇంకొక దగ్గర 60 లక్షలు ఉంది, దానికి పని చేయించాలి అనుకోండి, 60 లక్షలు ఏదైతే ఉందో అదే తీసుకోవడం బెటరు. అలా తీసుకున్నప్పుడు ఇంకో 2-3 సంవత్సరాలు అలా ఉండి మళ్ళీ తర్వాత అయినా మనం పని చేయించుకునేది ఇంపార్టెంట్ కాదు, ఇల్లు అనేదే ఇంపార్టెంట్. ఒకటే ఆలోచించండి, మనము మన దగ్గర మనీ కెపాసిటీని బట్టి ఇల్లే డైరెక్ట్ తీసుకోవడం బెటరు. అలా తీసుకున్న తర్వాత పని అనేది మనం ఈరోజు చేయించుకోవచ్చు, 4 సంవత్సరాల తర్వాత అయినా చేయించుకోవచ్చు. మన ఇంట్లో మనం ఉంటాం కదా, ఎవరు వచ్చి మనల్ని క్వశ్చన్ చేయరు కదా.
అలాంటప్పుడు మనం మనం ఈ వస్తువులు కొనాలి, ఆ వస్తువులు కొనాలి అని ఆలోచించే కంటే ఇల్లులాగా ఎంత మనీ ఉంటే అంత వీలైనంత వరకు ఇల్లు తీసుకొని అలా ఉన్న ఇంటి పని ఎప్పుడైనా చేయించుకోవచ్చండి. మనం ఒక వస్తువు ఈ ఇయర్ కొన్నాము, లేదు ఇంకొక ఇయరు ఇంకో ₹1,00,000 వస్తువు కొన్నాం, అలా అయినా మనము అది కొనేయచ్చు. కానీ మళ్ళీ తర్వాత పెంచాలనుకోండి, ఇప్పుడు 50 లక్షలు ఇల్లు తీసుకున్నాము, 10 లక్షల్లో పని చేయించినాం, అయిపోయిందా? ఇప్పుడు మనము 60 లక్షల ఇల్లుని సెలెక్ట్ చేసుకొని 4 సంవత్సరాల తర్వాత అయినా మనం అప్పుడో 1,00,000 వస్తువు కొనవచ్చు. 60 లక్షలు ఇల్లు పెట్టేసినాం. ఇది ఇల్లు పెద్దగా ఉంది కదా, ఇల్లు కానీ ప్లేస్ కానీ మెయిన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎక్కువ అవుతుంది అనమాట. ఈ 40 లక్షలకి కొని 50 లక్షలు కొని 10 లక్షలు పని చేయించేసినాం, ఇంకా ఆడికి అయిపోయింది. ఇప్పుడు చిన్నది అయిపోతుంది కదా, ఇల్లు చిన్నది అయిపోతుంది, మనకి వస్తువులు కూడా అయిపోతుంది ఆడికి. లేదంటే కొంచెం లోపలికైనా వస్తుంది, 10 లక్షలు మైనస్ ఉంది కదా. అట్లా కాకుండా వీలైనంత వరకు ఇల్లు మంచిగా తీసుకొని ఇంటీరియర్ గురించి కానీ లేదా వస్తువుల గురించి కానీ ఆలోచించకండి. మన ఇంట్లో మనం పస్తున్నా కూడా మనల్ని అడిగే వాళ్ళు అయితే ఉండరు, అవునా కాదా? అలా తీసుకొని మళ్ళీ తర్వాత అయినా మనం చేపించేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు చిన్నపిల్లలు ఉండరు, ఇంకా 10 సంవత్సరాల తర్వాత చేద్దాం, ఇంకా 5 సంవత్సరాల తర్వాత చేద్దాం అని అయితే ఆలోచించకండి. కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, 1 సంవత్సరం 1.5 ఇయర్లో తీసుకునేలాగే ప్లాన్ చేయండి. ఇప్పుడు చిన్నపిల్లలని మనం అలా డేట్ చేసినాం అనుకోండి, ఇంకా ఖర్చులు అనేది పెరుగుతుంది అనమాట. వీలైనంత వరకు అవసరం బట్టినే ఖర్చులు పెట్టుకోండి. వీలైనంత వరకు ఖర్చులు తగ్గడానికే ట్రై చేయండి. ఒక వస్తువు అనేది మనం బిగ్ అచీవ్మెంట్ బిగ్గా ఏదైనా పెద్ద వస్తువు తీసుకుంటున్నప్పుడు వీలైనంత వరకు ఖర్చులు తగ్గించేసేయండి. అలా ఖర్చులు తగ్గించినప్పుడు మనకేమవుతుంది అంటే, ఇంకోటి అలా వస్తువును మన మైండ్లో ఒకటే, చిన్నపిల్లలు కదా ఇప్పుడైతే ఖర్చులు ఇంకా తక్కువే ఉంటుంది. ఇంకా పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతుంది, అలాగే మన ఏజ్ కూడా పెరుగుతుంది కదా. ఇది కూడా పాయింటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వయసు కూడా ఇక్కడ పెరుగుతుంది. కాబట్టి అదే ఈఎంఐలు పెట్టుకున్నాం అనుకోండి, మన వయసు పెరుగుతుంది, ఇయర్స్ తగ్గిపోతుంది కదా. ఒకటి ఆలోచించండి, మనం రెంట్ కాకుండా అదే రెంట్ మనము ఈఎంఐ రూపంలో కట్టుతున్నాం. అయితే 5 సంవత్సరాల తర్వాత ఇల్లు తీసుకుందాం అనుకున్నప్పుడు, ఈ 5 సంవత్సరాలు ఒక 1 ఇయర్లో స్టార్ట్ చేసాము ఇల్లు తీసుకోవడం అన్నప్పుడు 4 సంవత్సరాలు ఈఎంఐ మైనస్ అవుతుంది కదా. ఒక 20 ఇయర్స్ పెడతాము, 25 ఇయర్స్ మనం ఈఎంఐ రూపంలో పెట్టుకున్నాం అనుకోండి, ఇది మనకి కలిసి వస్తుంది అనమాట. సంవత్సరం కలిసి వస్తుంది. అలాగే పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ ఖర్చులు అనేది ఎక్కువే ఉంటుందండి, అవునా కదా. నేనైతే ఇట్లా ఆలోచిస్తున్నా. మీలో ఎవరికైనా ఈ ఆలోచన ఉపయోగపడితే ఓకే, లేదంటే మళ్ళీ మీ ఇష్టము. ఆలోచన మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే, వీలైనంత వరకు ఖర్చులు తగ్గించడం అనేది మెయిన్. అది మనం ఏంటంటే 50,000 సంపాదించిన నెలకి మనకి ఇన్కమ్ 50,000 అనుకోండి, దాంట్లోనే మనకి వీలైనంత వరకు ఎంత సేవ్ చేయగలిగితే అంత సేవ్ చేసుకుంటే మళ్ళీ రేపటి రోజు అనేది మనకి బాగుంటుంది అనమాట. ఏదైనా కొనాలి అన్నా ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు, వీళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు. మన సేవింగ్ని బట్టి మనకి రేపు అనేది ఎలా ఉంటుందో మనమే ఆలోచించుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.